మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు. 60 ఏళ్ల కళ నిజమైన రోజు. మాది తెలంగాణ రాష్ట్రమని గర్వంగా చెప్పుకున్న రోజు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సారు 10 ఏళ్లు తెలంగాణను పాలించండు. బంగారు తెలంగాణ దిక్కు అడుగులేయించిండు. చీకట్లో ఉన్న తెలంగాణను ఎలుతుర్లకు పట్టుకొచ్చిండు. ఎండిపోతున్న తెలంగాణ నేలకు నీళ్లు పారిచ్చి ఆకుపచ్చ తెలంగాణగా చేసిండు. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా నిలబడేటట్టు చేసిండు. దేశానికే తువ్వ చూయించిండు. కడమ రాష్ట్రాలకు కుళ్ళు ముట్టేటట్టు పాలన చేసిండు. కానీ 2.5 ఏళ్ల సంధి మన తెలంగాణలో కుట్రేసం నడుస్తుంది. మళ్ళా మున్పటి రోజులు వస్తాన్ని మోసపోతే గోసవు అవుతామన్న మాట నిజమవుతుంది. ఒక రాష్ట్రాన్నే పట్టుకచ్చుడంటే చిన్న ముచ్చట్న సాదా సీదా మనుషులతోనే అవుతుందా? అసలు రాష్ట్రం వస్తుందని ఎవరైనా కలలు కన్నారా? తెలంగాణ కళను నిజం చేసిండు కేసీఆర్ సార్. మన తెలంగాణను మనకు పట్టుకచ్చిండు. జూన్ 2వ తారీఖు నాడు మన రాష్ట్రం మనదైంది. కానీ ఇంతటితోని మన కేసీఆర్ సార్ ఆగలే. తెలంగాణ తెచ్చుడు నా పని, తెలంగాణ వచ్చింది నేను చేయవలసిన పని అయిపోయిందని అనుకోలే. కుట్రలు కనిపెట్టిండు. తెచ్చుకున్న తెలంగాణను మళ్ళా ఆగం కాకుండా 10 ఏళ్లు భద్రంగా కాపాడిండు. మన తెలంగాణ కోసం ఎంత తండాడినమో ఎంత కొట్లాడినమో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు కూడా గంతే తండ్లాడిండు కేసీఆర్ సారు. అంతెందుకు రాష్ట్రం తెచ్చుకున్న కొత్తల్ని చంద్రాల సార్ చేసిన కుట్రేషం లోకమంతా చూసి రేవంత్ సార్తోన మూటలు మెప్పించి మన తెలంగాణను తలదించుకునేటట్టు చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కేసీఆర్ సారు ఆ పాపలుడు కనియలే. కుట్రలు చేసే నూలను కరకట్ట అవతల దాకా పంపిండు. తెలంగాణ అత్తే చీకటైతుంది, రైతులు ఆగమవుతారు, కరెంటు ఉండదు, నీళ్లు రావు, పాలన తెలియదని ఎవరైతే అన్నారో వాళ్ళతోనే తెలంగాణ పానాలే బేసనే అనిపించిండు కేసీఆర్ సార్. కరెంటు కోస లేకుండా చేసిండు, నీళ్ళ తిప్పలు రాకుండా చేసిండు, ఆకుపచ్చని తెలంగాణగా మార్చిండు. కానీ ఇప్పుడు ఏమైంది? 2.5 ఏళ్ల సంధి కత్తి వాళ్ళది, పొడిచేది మాత్రం మనది అని కేసీఆర్ సార్ చెప్పినట్టే నడుస్తున్నది. ఈడ కత్తి ఎవలో పొడిచేది ఎవలో సపరేట్గా చెప్పవలసిన పని లేదు. మీకే అర్థమవుతున్నది కదా అంతా. మళ్ళీ మన తెలంగాణలో ఆంధ్ర కుట్రను అడుగుతానే. అసలు ఇప్పుడున్నది ఆంధ్ర పాలన తెలంగాణ పాలన? పాలించేది ఆంధ్ర చంద్రాల సారా లేకుంటే కాంగ్రెస్ సర్కారా అని చాలా మందికి అనుమానాలు అత్తనే ఉన్నాయి. ఎందుకంటే నడుపుతున్న కథ నడుపుతున్న నాటకాల గట్లునే. మరి మన నీళ్ళు ఇప్పుడు ఎత్తుకుపోయారు, మన పంటలు ఎండబెడుతురు, మన రాష్ట్రంలో ఆంధ్రోళ్ళ విగ్రహాలు పుడుతున్నాయి. ఇదంతా ఎవరు మెహర్బానీ కోసం చేస్తుండో చిన్న పోనని కూడా సమజైతున్నది. అసలు ఈ 2.5 ఏళ్ల సారి తెలంగాణ ఎంత సత్యనాశ అయిందో అందరు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ సార్ పాలనలో 10 ఏళ్ళు ఒక వెలుగు వెలిగింది మన రాష్ట్రం. సాక్షాత్తు ప్రధానులు కేంద్ర మంత్రులు కూడా ఎంతో తారీఫ్ చేసిరు. కొత్తగా పుట్టిన రాష్ట్రమైనా డెవలప్మెంట్లా ఎవ్వరికి అందరంత స్పీడ్గా దూసుకుపోతుందని ఎంతో మంది చెప్పారు. ఎన్నో కంపెనీలు వచ్చినాయి. వ్యవసాయం మనకాన వండుగైంది. గరీబుల తలెత్తుకొని తిరిగే తీర్ల స్కీములుండే. కానీ ఇప్పుడేమైంది? ఎక్కడికక్కడ మన తెలంగాణ అరిగోస పడుతూనే ఉన్నది. పాత స్కీములు లేవు, కొత్త స్కీములు దిక్కులేదు. రియల్ ఎస్టేట్లు పడిపోయింది. వ్యవసాయం దండుగా లెక్కనే మార్చి పడేస్తారు. కమ్సెకం యూరియా బత్తాలు కూడా యాలకియలే. పండించిన పంటను కొనులేదు. ఇక నౌకల సంగతి దేవుడెరుగు. భూములు కబ్జాలు అయితేనే ఉన్నాయి. గరీబోళ్ళ ఇండ్లు ఊల్చుతూనే ఉన్నారు. ఎవరన్నా సర్కారును లేదు ఇక పాపం వాళ్ళ మీద లాఠీ చార్జీలు, అరెస్టులు, కేసులు, జైలు. ఇక ఇట్లున్నది తెలంగాణ పరిస్థితి. జూన్ 2న ప్రతిసారి పండుగ లెక్క చేసుకుంటాం మనం. కానీ 2.5 ఏళ్ల సంధి మాత్రం కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గిట్లనే అంటూరు ఊర్లలో జనాలు. ఎలక్షన్ వచ్చిందంటే మన దగ్గర గాలి గాలి గత్తర గత్తర, అన్ని అబద్ధాలు చెప్పడం, అబాండాలు వేయడం, లేనిపోని బదనాములు పెట్టడం, నానా రకాల కథలు జరుగుతూ ఉంటాయి. అందుకే నేను మిమ్మల్ని కోరేది, నేను చెప్పే 4 మాటలు తప్పకుండా 10 మందిలో చర్చించి మంచి చెడు ఏదో నిర్ణయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అప్పుడే మంచి రాయి ఏదో రత్నం ఏదో తేలే అవకాశం ఉంటుంది. అందుకోసం తప్పకుండా మీ గ్రామాలలో మీరు చర్చించమని నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రం ఏ పార్టీ చేతులలో ఉంటే సురక్షితంగా ఉంటుంది, ఎవరు ఉంటే మనకు మేలు జరుగుతుంది అనే విషయాలు మనం ఆలోచించకుండా ఓట్లేస్తే ఆగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు హక్కు. అది సద్వినియోగం అయితే మంచి జరుగుతుంది, లేకపోతే ఓటు మన తలరాతను కూడా మారుస్తుంది. కేవలం కాంగ్రెస్ ఆయన ఏడ్చిండు అని మనం ఓట్లయితే ఏమైతే ఏడ్చిండు తుడిచానని ఓట్లేస్తారా? ఏమన్నా అయితే మనం ఏడవాలిగా. ఓట్లేస్తే కరెంటు పోతుంది, కరెంటు కాటగలుతుంది, రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మొత్తం ప్రజలు మనం ఏడవాలి. ఇక పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్తే తాగేటోళ్ళు ఇంటురా అన్నులా. అంతెందుకు వాళ్ళు కొన్ని సిగరెట్ డబ్బి మీదనే రాసుంటుంది.
క్యాన్సర్ వస్తుందని బొమ్మలు కూడా వేసి ఉంటాయి. ఆయన కానీ చూసుకుంటూనే కొంటారు, తాగుతారు. అంటే పానానికి ఆపద వస్తుందని ఎరుకైండు కూడా తాగుతున్నారంటే వాళ్ళని ఏమనాలే. సరే, ఇప్పుడు సిగరెట్ ముచ్చట ఎందుకు తీసినా అంటే అటు ఖమ్మంలా కొందరు పెద్ద సిగరెట్ ముట్టించారు, ఎందుకు అరుచుకుందరు రాని. అగ చూసినావా, సిగరెట్టే ఇది పోసి నీకు ఇంత పొడుగున్నదేంది, ఇంతకు ఏం కంపెనీ సిగరెట్, ఎట్ట తాగుతారు, అసలు దీన్ని తయారు చేసింది ఎవరు అని అనిపిస్తున్నది కదా. ఖమ్మం మైదాన్లా ఇగో వీళ్ళు ఇట్లా బాహుబలి సిగరెట్ను తయారు చేసిరోళ్ళ అందరూ ఒక జాగలకు వచ్చి ముట్టిచ్చిరు. అగో దాన్ని ఎంతమంది పట్టుకున్నారో చూడిగా, తాగుతారా ఏంది అనుకునేరు, కాదు కాదు అగో ప్రమాణం చేస్తాండు. ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం 2026 సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ ధూమపానం చేయను మరియు ఎలాంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే నా కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులను కూడా ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం చేయకుండా ప్రోత్సహిస్తాను. ఇదే విషయాన్ని నా సహచరులు కూడా ప్రేరేపిస్తాను. పొగాకు మానండి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు నిర్మించండి. ఏందంటే సిగరెట్లు, బీడీలు, సుట్టలు ఎవ్వరు తాగొద్దని వీళ్ళు గిట్లా సోయ పట్టుకొస్తుర్రోళ్ళ జనానికి. సిగరెట్ తాగితే ఎంత లుక్సాన్ అవుతుంది, క్యాన్సర్ ఎట్లా వస్తుంది, కుటుంబాలు ఎట్లా సత్యనాశ అవుతుందో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పేటందుకు ఇట్లా ఈ సిగరెట్ నువ్వు తయారు చేసి దీనికి దినాలు పెట్టిరన్నట్టు. కానీ ఏమాట కామాటెనులా, సిగరెట్ తాగితే బీమార్లు వస్తాయి, హౌసు తాగుద్దని అందరికీ ఎరుకై ఉన్నదేనా. ఆయన కానీ ఎందుకు తాగుతారు కావచ్చు. ఇంకొకరికి మన సర్కారు వాళ్ళు కూడా పొగ తాగొద్దు, తాగతని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి అడ్వర్టైజ్ చేయిస్తుంటుంది. సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా బొమ్మలే ఇస్తున్నది. మరి ఇవన్నీ చేసే బదులు సప్పుడేక సిగరెట్ల మీదనే నిషేధం పెడితే ఒక్క శీతం అవుతుంది కదా. ఏమో వాటూరి. మనం ముఖ్యంగా పట్నంలో రోడ్డు మీద పోతుంటే అదే వాళ్ళకు ముఖ్యమంత్రులు, మంత్రులు, గవర్నర్ ఇట్లా పెద్ద పెద్దోళ్ళు పోతే ట్రాఫిక్ ఆపుతుంటారు కదా. ఇగో వాళ్ళు పోయే వరకు మనం సిగ్నల్ కాడ ఉండవలసిందే. వానొచ్చినా ఎండగొట్టినా ఎదురు చూడవలసిందే. సరే 2 నిమిషాలు 3 నిమిషాలు అంటే ఏమో అనుకోవచ్చు, కానీ అర్ధగంట గంటైనా గట్లనే ఉండవలసిందే అంటే ఎట్లనులా తరికనేనా. అందుకే ఒక అన్నయ్య ఏం చేసిండు ఎరికేనా, చూడుని మీరే. అంతే కదా, ఎవరన్నా రాజకీయ లీడర్లు సర్కార్లో ఉన్నోళ్ళు బుగ్గ కార్లో పోతురంటే జనాలు ఎక్కడికక్కడ ఆగవలసిందే. అయితే కర్ణాటక గవర్నర్ కూడా గట్లనే పోతుండట. ఇక గవర్నర్ సార్ సుకూన్గా పోయేందుకు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను ఆపిరు. అర్ధగంట అయినా వీళ్ళని ఇడిచిపెట్టుడే లేదట. అంతనే ఇగోగి అన్న చౌరస్తా కాడికి వచ్చి ఇగో గిట్లా కూర్చున్నాడు. ಆಚರಣೆ ಬಂದಿಲ್ಲ, ಎಲ್ಲೇ ಸಿಗ್ನಲ್ ಇದೆ. ಅದು ನಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಗವರ್ನರ್ ಮಾತ್ರ VIP, ನಾವು ಯಾರಿಲ್ಲ. ನೀನು ಹೇಳ್ತೀನಿ ಬಿಡಿ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ಈಗ ಇಲ್ಲ ಹೇಳ್ತೀರಾ ಇಲ್ಲ ವಯಸ್ಸಾಗ ಕಳಿಸ್ಕೊಡಿ, ಇವರೆಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ. అయితే ఈయన ఇంటి ఆమె కడుపుతోనే ఉన్నది, దావకానుకు తోలుకపోవాలి. కానీ పోలీసులేమో సిగ్నల్ కాడ ట్రాఫిక్ను ఆపే. ఇక ఇడిచిపెడతలేరు, ఇడిచిపెడతలేరు. ఈయనకు కోపం వచ్చింది. అసలు సాదాసీదా జనాల పాన కంటే గవర్నరే ముఖ్యమా మీకు అనుకుంటా పోలీసులను గిట్ల నిలదీసిండు. అందరిని ఇడిచిపెట్టేదాకా ఇడికెళ్ళి ఓనని మంకు పట్టినోళ్ళ. ఇక ఈయన నిరసనకు పోలీసులు దెబ్బకు దిగచ్చారు, ట్రాఫిక్ను పంపించారు. నిజంగా మంచి పని చేసిండు కదా గీ అన్న. నిజంగా ఈయన చేసిన పనికి ఇప్పుడు అందరు తారీఫ్ చేస్తారు. మొన్నగా బీహార్లో కూడా గట్లనేనులా ఆడ కూడా గవర్నర్ సార్ కోసము ట్రాఫిక్ని ఆపిరు. గంట గడిచినా ఇడిచిపెట్టలే. అందరు ఒకటే గట్టిగా హారన్లు కొట్టిరు. అదో రకం నిరసన. ఇక హారన్ల సాపుడుకు పోలీసులు ట్రాఫిక్ని ఇడిచిపెట్టిరు. అరే ఎంత విఐపీలు పెద్ద పెద్దోళ్ళు అయితే మాత్రం జనాలు పానం కంటే ఎక్కువ అనులా. సాదాసీదా జనాలకు ఎన్నో పనులు ఉంటాయి. కొలువులకు పోయేటోళ్ళు ఉంటారు, దవాఖానలకు పోయేటోళ్ళు ఉంటారు, అర్జెంటుగా ఊరికి పోయేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎంత అవస్థ. అంతలా అయితే జనం కోసం ఈ విఐపీలే లీడర్లే ఆగాలే. జనం చేయబట్టే కదా వాళ్ళకంత పెద్దోళ్ళైంది, అంతేనా కదా.
వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం రారి. అయితే తాపకోసారి పైసలు అడిగితే ఏమంటారు వాళ్ళ పైసలు ఏమైనా చెట్లకు కాస్తానాయా అని అంటారు కదా. కానీ ఆ ఊర్లే నిజంగా చెట్ల మీదకి వెళ్ళి పైసలు రాలుతున్నాయి. అన్నీ 500 కడక్ నోట్లు, వాన పడ్డట్టే నోట్లు పడుతున్నాయి. ఇంతకు ఆ చెట్టు మీదకి వెళ్ళి ఎందుకు పడుతున్నాయి కావచ్చు? ఆ చెట్టు మీదకి వెళ్ళి ఏమైనా పైసలు కాసినాయా? ఏది చూద్దాం రారి. ఇదేగా చెట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బులంద్ షెహార్ అనే ఊర్లో ఉన్నది. ఈయనే కోర్టు కూడా ఉన్నదోలా ఆ కోర్టు కానీ ఈ చెట్టు ఉన్నది. ఈ చెట్టు మీదకెళ్ళి నోట్ల వాన కురిసింది. ఇగో వీళ్ళు క్యాచ్ అందుకుంటున్నారు చూడు. ఇంతకు నోట్లు ఏడికి వెళ్ళి అబ్బా అంటరా. అగో మంచిగా చూడు నీ మీద కనబడ్డదా కోతేనోళ్ళ కళ్ళు నాగిందో ఏందో మనకి తెలియదు కానీ ఇదే పైసలు ఇసిరేస్తుంది. ఇట్లా అందుకుంటున్న జలాన్ని చూసి సంబరపడుతుంది. అయితే 2 లక్షల రూపాయల నగదు బ్యాగుతోని ఒక పెద్ద మనిషి కోర్టు కాడికి అత్తానోళ్ళ. ఇక ఆ బ్యాగును చూసుడుతోనే ఆ కోతికి తలకాయ సర్కాయించినట్టు అయింది కావచ్చు. బ్యాగ్ అందుకొని షెట్ ఎక్కని ఎక్కింది. ఇక మంచిగా దాన్ని తెరిచి పైసలేక జల్లింది. ఇక ఈ కోతి చేసిన కోతి పనికి కోర్టు అంతా ఆగమాగం చెందన. అదేందోనల్లా ఈ నడమ మనుషులకే కాదు జీవాలకు కూడా పైసల మీద బాగా పానం కొట్టుకుంటుంది. మొన్నటికి మొన్న గిట్లనే ఒక కుక్క పైసల బ్యాగ్ను ఎక్కువైంది కదా. ఇక దాన్ని పోలీసులు దేవుడాడే పనిలోనే ఉన్నారు. ఇంకా దొరకలే. ఇప్పుడు కోతి వంత వచ్చింది. ఇంకా నయం అది ఇంకా పైసలను కింద ఇసిరేసింది. లటుక్కుమని నోట్లో పెట్టుకోలే. గిట్లనే నిమ్మలమైతురు అక్కడోళ్ళు. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లు చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ ముచ్చట్లున్నాయి చూసే. నిజంగా కొన్ని వీడియోలను చూస్తే చక్కర వచ్చినట్టే అవుతుందిలా. ఫస్ట్ ఇగో ఈ తండ్రిని చూడురి. కారుకేమో అయితే దాంతోని తండ్లాడుతుండు. ఈయన కొడుకు వచ్చి ఉన్నాడు. ఇక ఈ తండ్రికి కొడుకు మీద ఎంత సోయి ఉండదో చూడాలి మీరు. చాలా తెలివి గల్లోడు కదా. కాదాకున్నా వాలేదు నేను గిట్ల తయారైతురేందోలా. పాపం ఆ బుడ్డోడు పోతనే ఉన్నాడు. ఈయననేమో గేట్ వేసుకున్నాడు. ఇంట్లోకి పోయినాకనన్నా సో ఎత్తదో రాదు. ఇప్పుడు ఇంకొకటి చూడురి. ఇగోడ దుఃఖనం కాడ జనం ఆగం ఉన్నారు కదా. పాపం గీ పెద్దవ ఏవో కొంటుంది గాని సేటిత్తలేడు. అంతనే వెనకకెళ్ళి ఇంకో పెద్దవ వచ్చింది. ఇంకా ఆగమాగం. సుశిరా ఏం చేసిందో మళ్ళా చూడురి. ఆ బ్యాగు జిప్పు తెరిచింది కదా. ఏం తెలవనట్టే దుఃఖన పైనతో మాట్లాడుతుంది. ఆ ఊరి ఇంకున్నది కథ.
చెప్పరా బిడ్డ పైసలు తీసింది పురుసత్తుగా పోతూనే ఉన్నది. ఆఖరికి ఆ పక్కన ఆమెకు అనుమానం వచ్చినట్టే అయింది కానీ మళ్ళీ వేరే కయాల పడిపోయింది. ఇప్పుడు చెప్పదాల్చుకునేది ఏంటంటే చదువుకునే తాందుకు వయసుతో సంబంధం లేదంటారు కానీ దొంగతనాలు చేసే తాందుకు కూడా గిసాంటి సిద్ధాంతాలు ఏం లేవన్నట్టు. ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై లూబీ పాప్. చూసిరు కదా గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.